హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి, నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటాడు. నన్ను క్షమించండి, మా నాన్నను వదిలి నేను రాలేకపోతున్నాను అని భూమి గగన్కి చెప్తూ ఉంటుంది. నేనే ప్రాణం అని చెప్పావు, నాతో వచ్చేస్తా అన్నావు. నీకోసం ఎన్నో ఆశలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చాను భూమి, ఇప్పుడు నువ్వు కాదంటున్నావు అని గగన్ అంటాడు. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకోండి అని భూమి గగన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు చేసిన మోసం, ద్రోహం నేను తట్టుకోలేకపోతున్నాను భూమి అని గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శరత్ చంద్ర భూమి దగ్గరకు వచ్చి, అమ్మా భూమి, లోపలికి వెళ్ళారా అని చెప్పి భూమి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు. భూమి, ప్రేమించిన వాడితో వెళ్ళిపోయే ఆడపిల్లలున్న ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించిన గగన్కి నీతో వస్తానని మాటిచ్చి కూడా ఈ నాన్న కోసం ఆగిపోయావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా కూతురంటే నువ్వు అనిపించావు అని చెప్పి శరత్ చంద్ర భూమిని అంటూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి చేసిన అవమానాన్ని తట్టుకోలేక గగన్ బార్కు వెళ్తాడు. భూమి చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ బార్లో పెగ్గుల మీద పెగ్గులు మందు తాగుతూ ఉంటాడు. భూమి, అందరూ నాకు అవమానం చేస్తున్నారు అనుకున్నాను, చివరికి నువ్వు కూడా నన్ను అవమానించావు భూమి అని గగన్ మనసులో అనుకుంటూ, నువ్వు చేసిన అవమానాన్ని భరించడానికే ఈ మందు తాగుతున్నాను భూమి అని చెప్పి మనసులో అనుకుంటూ మందు తాగుతూ ఉంటాడు. అమ్మ భూమి, ఆ గగన్ గాడి కోసం ఈ నాన్నకు ఎక్కడ అన్యాయం చేసి ద్రోహం చేసి వెళ్ళిపోతావో అనుకున్నాను, కానీ నా శోభరక్తం ఎప్పటికీ నన్ను అన్యాయం చెయ్యదని నేను నమ్మాను భూమి అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అడుగమ్మా, నీకు ఏం కావాలో అడుగు, ఆ ఒక్క గగన్ గాడు తప్ప ఇంకేం అడిగినా కూడా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను అని శరత్ చంద్ర భూమిని అంటూ ఉంటాడు. నాకు ఏమీ వద్దు నాన్న, ఇప్పుడు నాకు మిగిలి ఉన్న ప్రపంచం మీరే, శాశ్వతంగా మీ దగ్గరే ఉండే అదృష్టాన్ని నాకు ఇవ్వండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. అంటే ఏంటమ్మా, ఈ నాన్నను చూసుకుంటూ పెళ్లి చేసుకోవా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను ప్రాణంగా ప్రేమించానని మీకు కూడా తెలుసు కదా నాన్న, అలాంటి నా ప్రాణాన్ని వేరే వాళ్ళకు నేను ఎలా ఇవ్వగలను? ప్రాణంగా ప్రేమించిన గగన్ గారి స్థానంలోకి ఎవరిని ఊహించుకోగలను అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, అలా మాట్లాడకమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీ పిల్లలను నేను ఆడించాలి, నా ఇల్లు, నా కూతురు, అల్లుడు, మనవళ్లతో సంతోషంగా ఉండాలి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. మీ కోరిక తీరాలంటే నేను గగన్ గారిని పెళ్లి చేసుకోవాలి నాన్న. గగన్ గారికి నాకు మీరు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరిపించరు కాబట్టి మీ కోరిక ఎప్పటికీ తీరదు అని భూమి చెప్తూ ఉంటుంది. వద్దమ్మా భూమి, అలా మాట్లాడకు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, కాసేపు నేను పడుకుంటాను అని భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మా పడుకో అని చెప్పి శరత్ చంద్ర రూమ్లో నుంచి బయటకు వెళ్తాడు. భూమి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా కూతురు నా కోసం తన ప్రాణంగా ప్రేమించిన గగన్ని వదులుకోవాలనుకుంది, కానీ నేను నా కూతురి కోసం ఏం చేయలేకపోతున్నాను. నా కూతురు కోసం నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వచ్చి, బావా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అపూర్వ, భూమి నా కోసం తను ప్రాణంగా ప్రేమించిన గగన్ని వదులుకోవడానికి సిద్ధపడింది. భూమి ఆ గగన్ గారిని శాశ్వతంగా మర్చిపోవాలంటే భూమికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలా అపూర్వ అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నువ్వు పెళ్లి చేస్తా అంటే భూమి ఒప్పుకుంటుందా బావా? గగన్ గారిని శాశ్వతంగా మర్చిపోయి వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటుందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆల్రెడీ భూమిని అడిగాను, భూమి శాశ్వతంగా నా దగ్గరే ఉండిపోతానంటుంది, అదే నేను తట్టుకోలేకపోతున్నాను అపూర్వ, దాని గురించే ఆలోచిస్తున్నాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. బావా, అసలే నీ ఆరోగ్యం బాలేదు, వెళ్ళు బావా, వెళ్ళి పడుకో అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక మరోవైపు గగన్ మందు తాగుతూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి రూమ్లో కూర్చొని గగన్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మన ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలి, కానీ నేను ఈరోజు మీతో రావకపోవడానికి కారణం ఉంది. ఆ అపూర్వ మా నాన్నను ఎక్కడ చంపేస్తుందో అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు మీతో రాలేదు, నన్ను క్షమించండి గగన్ గారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ మందు తాగుతూ ఉంటే అప్పుడే గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా చెర్రీ అని చెప్పి అంటూ ఉంటాడు. అన్నయ్య, భూమి నీతో పాటు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందా? నువ్వు భూమి కలిసి వెళ్ళిపోతున్నారా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇంకెక్కడ భూమిరా,
భూమి నన్ను మోసం చేసిందిరా, నన్ను అవమానించిందిరా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులేరా అని గగన్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య ఇప్పుడు నువ్వెక్కడున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇంకెక్కడుంటానురా, భూమి చేసిన మోసాన్ని అవమానాన్ని గుర్తు చేసుకుంటూ బార్లో ఉన్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి బార్లో ఉన్నావా, ఇప్పుడే నేను వస్తున్నాను అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు చెర్రీ గగన్ కోసం రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెంటనే భూమికి ఫోన్ చేసి, భూమి ఏంటి భూమి, అన్నయ్యతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పి రాలేదంట. అన్నయ్య నువ్వు చేసిన అవమానాన్ని తట్టుకోలేక బార్కి వెళ్ళి మందు తాగుతున్నాడు భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ నువ్వు చెప్పేది అని భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అన్నయ్యకు పాపం ఎప్పుడు కూడా అవమానాలే, చివరికి నువ్వు కూడా అన్నయ్యను అవమానించావా భూమి, నువ్వు చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ అర్జెంటుగా ఆయన దగ్గరకు వెళ్ళు చెర్రీ, నేను కూడా వస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నాను భూమి, అన్నయ్య కోసం వెళ్తున్నాను, పాపం పెద్దమ్మకు ఆ విషయం తెలిస్తే తట్టుకోలేవదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. శారద అత్తయ్యకు ఇప్పుడే విషయం చెప్పొద్దు చెర్రీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి కూడా టెన్షన్ పడుతూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ వచ్చి, ఏయ్ భూమి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది గగన్ గారు బార్లో ఉన్నారంట, ఫుల్లుగా మందు తాగుతున్నారంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మా బావను నువ్వు గగన్ గాడితో లేచిపోనట్టు, మా బావంటే ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేసి భలే నమ్మించావు భూమి, ఇప్పుడేమో మా బావ పడుకున్నాడని తెలియగానే మళ్ళీ ఆ గగన్ గాడి దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నావా భూమి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను నిజంగానే మా నాన్న కోసం గగన్ గారితో వెళ్ళలేదు, మా నాన్నను నమ్మించటం కోసం ఇదంతా చేశా అనుకుంటున్నావా, కాదు మా నాన్నంటే ప్రేమతో ఇదంతా చేశాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నీ వేషాలు నీ నాటకాలు అన్నీ మీ నాన్న దగ్గర చూపించు భూమి, నా దగ్గర కాదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ మర్యాదగా అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి, అక్కడ గగన్ గారు బార్లో ఉన్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అంత నాటకం, ఆ గగన్ గడితో లేచిపోవటం కోసం ఇదంతా చేస్తున్నావు కదా, నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి అపూర్వ భూమిపై చెయ్యెత్తుతుంది. అప్పుడే సడన్గా శరత్ చంద్ర వచ్చి అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. బావా చూసావా బావా, ఈ భూమి ఏం చేసిందో చూసావా బావా, ఇది నిన్ను నమ్మించి మోసం చేస్తుంది బావా, మనం పైనుంచి చూస్తున్నామని దీనికి తెలుసు బావా, అందుకే ఆ గగన్ గడితో నేను రాను అని చాలా తెలివిగా చెప్పింది, నువ్వు వెళ్ళి పడుకోగానే ఆ గగన్ గడి దగ్గరికి వెళ్ళటానికి ఫిక్స్ అయిపోయింది బావా, అందుకే భూమి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే నేను అడ్డుపడుతున్నాను బావా, అందుకే కొట్టబోయాను బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ భూమి ఎప్పటికీ అలాంటి మోసం ద్రోహం చెయ్యదు, భూమిది నా శోభ రక్తం, నా రక్తం, మా రక్తంలోనే మోసం అన్యాయం అనేది లేదు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఓహో కూతురికే సపోర్ట్ చేస్తున్నావా బావా అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అది కాదు బావా, ఆ గగన్ గడు భూమిని మాయ చేస్తున్నాడు అంటున్నాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ అడ్డు తప్పుకో, భూమిని వెళ్ళనివ్వు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. బావా ఏం చేస్తున్నావు బావా, కాస్తైనా నీకు అర్థమవుతుందా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అడ్డు తప్పుకో అపూర్వ, భూమి గగన్ దగ్గరికి వెళ్ళాలి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఎందుకు బావా, ఎందుకు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నానా నాపై కోపంతో అలా అంటున్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నా కోసం నీ ప్రేమనే త్యాగం చేశావు, నీకు మరొక అతనితో పెళ్లి చేస్తా అంటే నేను శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోతాను నానా అంటున్నావు. ఏ తండ్రి కూడా కూతురు శాశ్వతంగా తండ్రి దగ్గర ఉండాలని కోరుకోడు తల్లి, కూతురు అత్తారింట్లో కాపురం చేసుకోవాలి, పెళ్లి చేయాలి అని కోరుకుంటాడు. నేను కూడా ఒక తండ్రిగా అదే కోరుకుంటున్నాను భూమి, నువ్వు గగన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నావు. గగన్కి ఒకప్పుడు నేనంటే చాలా కోపం ఉండేది, కానీ ఆ గగన్ నీ కోసం నా పైన ఉన్న కోపాన్ని తగ్గించుకున్నాడు భూమి, అలాగే నేను కూడా నీ కోసం ఆ గగన్ గడిపై ఉన్న శత్రుత్వాన్ని తగ్గించుకుంటాను భూమి, నాకు నా కూతురు సంతోషమే కావాలి, గగన్పై ఉన్న కోపాన్ని తగ్గించుకొని నీకు గగన్కి పెళ్లి చేస్తాను భూమి అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నిజమా నాన్న, మీరు చెప్పేది నిజమా అని భూమి అడుగుతూ ఉంటే, అవునమ్మా భూమి నిజంగానే చెప్తున్నాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక భూమి చాలా సంతోషంగా శరత్ చంద్రను హగ్ చేసుకుంటుంది.
ఇన్ని రోజులకి నా కూతురు మొహంలో సంతోషం చూశాను. ఈ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను భూమి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే, బావా నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఈ భూమికి మన శత్రువు గగన్కి పెళ్లి చేస్తావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గగన్ నా శత్రువు అపూర్వ, కానీ ఈరోజు నా కూతురు ఆ గగన్ని కోరుకుంటుంది. నా కూతురికి గగన్ ఇష్టమైనప్పుడు నాకు కూడా ఆ గగన్ శత్రువు కాడు అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.